ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. దేవుని ప్రేమ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో ఈ పునరుత్థానపు ఆశీర్వాదాలు, శాంతి, సమాధానము మీకు మీ కుటుంబీకులకు కలుగును గాక. మరొక దినం మీ ఎదుటికి రావటానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవదేవుని స్తుతిస్తూ, ఈ దినం యొక్క ప్రత్యేకత, ఈ జూలై నెల ఆఖరి ఆదివారం, ఈ పునరుత్థాన దినమున సంఘముగా, సమాజముగా, సమూహముగా ఆయనను ఆరాధించటానికి ప్రతికూలమైన పరిస్థితులు అయినప్పటికీ ఈ దినం ప్రభు సన్నిధిలో మనము ఈ రీతిగా ఆయనను స్తుతించటానికి, ఆయన నామాన్ని ఘనపరచటానికి ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవదేవుని స్తుతించకుండా ఉండలేకపోతున్నాం. దేవుని పిల్లారా, గడిచిన దినాల్లో చూసినట్లయితే భారతదేశము, ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన కోవిడ్-19 కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ విశాఖపట్నంలో కూడా దేవుని మహాకృప మనల్ని ఆయన భద్రపరిచి క్షేమాన్ని ఇస్తున్నాడు. ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లించినా, ఎన్ని స్తోత్రాలు చెల్లించినా ఆయనకి మనం రుణస్థులమే. కాబట్టి ఈ పునరుత్థాన దినమున ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ ప్రదేశాల్లో ఆన్లైన్ సర్వీసులు జరుగుతున్నాయో, సంఘ ఆరాధనలు జరుగుతున్నాయి. దాదాపు సంఘ ఆరాధనలు అంటే 70% లేవనే చెప్పుకోవాలి. కారణం ఏంటంటే ప్రతి చోట రెడ్ జోన్ ఏరియా, లేకపోతే కంటోన్మెంట్ జోన్ ఏరియా క్రింద ఈ విశాఖపట్నంలో ప్రజలు ఉంటున్నారు. మరి అందరూ కూడా దేవుని సన్నిధికి రాలేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి సంఘములు ఆన్లైన్లోనే జరుగుతూ ఉన్నాయి ఆరాధనలు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఏదేమైనప్పటికీ దేవుడిచ్చిన ప్రతి మంచి ఈవిని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఈ ఉదయకాలపు ఆరాధనను ఒక చక్కని పాట పాడుకున్న తరువాత మనం వాక్య పరిచర్లోనికి వెళదాం. ఇప్పుడు వరకు అనేకమైన పాటలు పాడారు యవ్వన బిడ్డలు, వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న స్టీఫెన్ ఒక చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. ఆ తర్వాత వాక్య పరిచర్లోనికి వెళదాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రేమ నాలో మధురమైనది అన్న పాట పాడుకుని దేవాతి దేవుని మహిమపరుద్దాం. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధించెద నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే
విరిగిన మనసుతో కాదనలేదే, నా మనవులు నీవు హృదయము నిండిన గానం, నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం, హృదయము నిండిన గానం, నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం, ఇది నీ బాహుబంధాల అనుబంధము తేజో విరాచా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని ప్రేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నగా నిలిచిన ప్రేమ నన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతము తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని ప్రేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని ప్రేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధించెద నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని ప్రేమ శిఖరము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, చాలా మంచి సమయం. చిన్న ప్రార్థన చేసుకుందాం. గడిచిన పునరుత్థాన దినం నుండి
ఈ పునరుత్థాన దినం వరకు ప్రభువు తన బాహువుల్లో మనల్ని భద్రపరిచి క్షేమమునిచ్చి నెమ్మదినిచ్చి ఆయన కృపలో మనల్ని భద్రపరిచారు. అందును బట్టి దేవదేవునికి మన నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎంతోమంది ఈ సమయం చూడాలని ఆశపడి మృతులైపోయారు, మట్టిపాలైపోయారు. వారికంటే మనము శ్రేష్ఠులము కాదు, కానీ దేవుని ఉచితమైన కృప, దేవుని ఉచితమైన దయ ఆయన తన బాహువుల్లో భద్రపరిచి నెమ్మదినిస్తున్నాడు. అందును బట్టి దేవదేవుని స్తుతించేవారముగా, దేవదేవుణ్ణి ఆరాధించేవారముగా మన జీవితాల్లో ఆయనను కలిగిన వారమై ఉండాలని దైవజనుడిగా మరొకసారి మీకు తెలియచేస్తూ ప్రార్థనలో ముందుకు వెళదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు క్రమముగాను మర్యాదగాను నీ ఆత్మ అధ్యక్షతన జరిపించారు. మీకు స్తోత్రాలు ప్రభు. మరొకసారి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఈ పునరుత్థాన దినమున నాతో మాతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. నీవు మాట్లాడితే మా ఆత్మీయ జీవితాలు ఎదుగుతాయి, ఒదుగుతాయి, అభివృద్ధి చెందుతాయి నాయన. అటు కృపను దయచేయండి అయ్యా. ఆనాడు ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం ప్రకారం మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమన్నావు నాయనా. అవును తండ్రి, నీ వాక్యమే మమ్మల్ని విస్తరింపచేసిద్ది, నీ వాక్యమే మమ్మల్ని బలపరిచిద్ది నాయన. అట్టి వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధిని మరొకసారి మాకు అనుగ్రహించండి. నీవు పిలిచిన పిలుపును జ్ఞాపకం చేసుకుని నీ ప్రత్యేకమైన అభిషేకంతో నింపి మహిమ పొందండి తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించారు, నీకు స్తోత్రాలు. ఈ జూలై నెల ఈ ఆఖరి పునరుత్థాన దినమున ప్రభువా మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ ఉండగా మాకు రావలసిన ప్రతి దీవెనను, ప్రతి ఆశీర్వాదమును నిశ్చయముగా అనుగ్రహించండి, మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, చాలా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని వాక్యంలోనికి వచ్చేద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు వ్రాస్తూ ఉన్న ఒక చిన్న మాట ఈ రోజున మనం ధ్యానం చేయాలని ప్రభుపక్షముగా ఆత్మ ప్రేరేపణతో మీ ఎదుటికి వస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 వచనం 18 చదువుదాం. 18వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది ఈ సువార్తను వింటూ ఉన్నారు, మాకు కాదులే అన్న ఉద్దేశంతో ఈ మాటలను పెడచెవిన పెడుతూ ఉన్నారు. సిలువను గూర్చిన వార్త, ఈ సిలువ రోమా సైన్యాధికారులు ఎవరైనా తన రాజ్యంలో మాట వినకపోతే భయంకరమైన శిక్ష ఏదైనా ఉన్నది అంటే ఈ సిలువ మరణం. ప్రపంచ దేశాల్లో కల్లా అతి క్రూరమైన శిక్ష ఏదైనా ఉన్నది అంటే ఈ సిలువ వేయబడటం. అయితే యేసుక్రీస్తు వారికి ముందు సిలువ వేశారు, యేసుక్రీస్తు తర్వాత కూడా అనేక మందిని సిలువ వేశారు. అయితే
ఈ సిలువకున్న ప్రత్యేకత ఏంటి? పౌలు గారు మాట్లాడుతున్న మాట, ఆ గొల్గతా కొండ మీద ఇరువురి దొంగల నడుమ యేసు క్రీస్తు వారిని సిలువ వేస్తున్న ఆ దృశ్యాన్ని ఒక కవి ఒక మంచి పాట రూపంలో పాడారు. దేనికి ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నామంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, రక్షించబడిన మనకు ఈ దేవుని శక్తి. దేవుని ప్రియులారా, సంఘము ఈ రోజున ఆయన శరీరములో అతకబడి క్రీస్తు సంఘమునకు శిరస్సు అయిన రీతిగా ఈ రోజున సంఘానికి శిరస్సు క్రీస్తు అన్నాడు. ఆయనను గూర్చిన వార్త మనకు, రక్షించబడిన మనకు, గమనించాలి. నశించిపోతున్న వారికి ఇది వెర్రితనం. ఒక కుటుంబం మా సంఘానికి వస్తారు, నూతనంగా వచ్చేవారు. వస్తూ వస్తూ ప్రభు మార్గాన్ని గుర్తించి ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. దేవుడు వారిని అంచెలంచెలుగా దీవించటం మొదలుపెట్టాడు. చాలాసార్లు మన ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను సీనియర్ని, నేను ఇంకా దీవెన పొందకపోవటానికి కారణం ఏంటి అనేది ఆలోచించకుండా ఎదుటి వారి అభివృద్ధిని చూసి చాలామంది కృంగిపోతూ ఉంటారు. ప్రతి సంఘంలోనూ ఉంటారు ప్రియులారా. అది సిఎస్ఐ కావచ్చు, బాప్టిస్ట్ కావచ్చు, లూథరన్ కావచ్చు, మరొక సంఘం ఫెలోషిప్లు కావచ్చు. దేవుడు వారిని దీవించిన తరువాత, దేవుడు వారిని ఒక ఉన్నతమైన స్థితి కలుగు చేసిన తరువాత, వారు నమ్మకంగా ఉండవలసింది పోయి సిస్టర్ గారికి ఒక ఆలోచన వచ్చింది. సంఘంలో ఎంతోమంది వస్తున్నారు, పోతున్నారు. దేవుడు మాకు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. ఇప్పుడు నేను బంగారం కొనుక్కుని వేసుకుంటే తప్పేంటి? పాస్టర్లం కదండి, మేము వాక్యానుసారంగానే చెప్తాం. అనుకున్నదే తడువు ఆయన గారి చేత లోన్ పెట్టించి, యజమాని చేత మొత్తానికి 1,00,000 రూపాయలు బంగారపు గొలుసు చేయించుకుని ఆదివారం సాక్ష్యం చెప్పి, దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు, బంగారం కొనటానికి దేవుడు కృప చూపించాడు, దేవునికి స్తోత్రం అని చెప్పి సాక్ష్యం చెప్పి అంతా బాగానే ఉంది. కొన్ని దినాలు అవుతూ ఉండగా ఈ బంగారం ఆమె మెడలో వేసుకుంటుంది, కానీ మనశ్శాంతి ఉండట్లేదంట. ఆమె చెప్పిన సాక్ష్యం అండి, నేను కల్పించి చెప్పటం కాదు, వాస్తవం. ఏం చేయాలో తెలియలా. భర్తతో చెప్పింది, నాకు బంగారం వేసుకుంటే ఏదో అలజడి వస్తుందండి, ఏంటో నాకు తెలియట్లేదు. ఆయన అన్నాడంట, సరేలే కొన్నావు కదా, కొన్నదేదో పక్కన పడే, అమ్మాయి పెద్ద అయిన తర్వాత ఉపయోగపడిద్దిలే, అదేం కుళ్ళిపోయేది కాదు కదా అన్నాడు. ఇప్పుడు ఆ సిస్టర్ గారు ఏం చేయాలి? భర్త మాటకు లోబడి జాగ్రత్త చేయాలి. అయితే ఏదైనా ఫంక్షన్లు అవుతూ ఉన్నప్పుడు,
చర్చిలో పబ్లిక్ మీటింగ్లు అవుతున్నప్పుడు, గృహ కూడికలు అవుతున్నప్పుడు బంగారం పెట్టుకోవటం, ఆ తర్వాత లోపల పెట్టేయటం. ఇది 2-3 నెలలు అలా జరిగిన తర్వాత సడన్గా ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు. తెలీదు, ఏమిటో తెలీదు, ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు. సంఘంగా కూడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మెడలో ఏముంది, వాళ్ళ ఒంటి మీద ఏమున్నది, ఇలాగా ఆలోచన చేయటం, ఒకరి గురించి మరొకరికి తక్కువగా మాట్లాడటం అలా జరుగుతూ ఉంది. దేనికి మాట చెప్తున్నానంటే, దేవుని ప్రియులారా, పరిశుద్ధ స్థలములో నిలవబడి దైవజనులమైన మేము ఒక మాట మాట్లాడుతున్నాము అంటే అది మా దగ్గర నుండి వచ్చేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ద్వారా వచ్చే మాటలవి. ఒకటి రెండు పర్యాయాలు దేవుని మాటలు, హెచ్చరికలు తన హృదయానికి తగిలినా ఇది నాకు కాదులే అని వదిలేసిన అనుభవం. రాను 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 వారి పరిస్థితి ఎలాగైపోయిందంటే, దేవుని ప్రియులరా, దేవుడు లేకపోయినా బ్రతికేయగలము అన్న స్టేజ్కి వచ్చేసారు. ఇప్పుడు అన్యులు కూడా దేవుడు లేకుండానే జీవిస్తున్నారు. వాళ్ళ దేవుడిని ఏదో సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో ఏ పండగ పూట వెళ్ళి ఒక నమస్కారం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి వచ్చేసే పాపత అనుకుంటున్నారు యేసు క్రీస్తు అంటే. ఈ సువార్త రాను 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 ఇంకా పరిస్థితి ఎలాగైపోయిందంటే, ఇంకా ఆరాధన లేకపోయినా పర్వాలేదు, ఆడంబరాలు ఉంటే చాలు అన్న ఆ స్టేజికి వచ్చేసారు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి దేవుని లేఖనాల ద్వారా మాట్లాడి, సియోను కుమార్తెలారా, మిమ్మల్ని మీరు పొగుడుకొనవద్దు, బంగారం వేసుకుని సింగారించుకుని గర్విష్ఠులండ్రై మెడచాచి తిరుగుతున్నారు, జాగ్రత్త, దేవుని ఉగ్రత అని చెప్పి ఒకసారి హెచ్చరించడం జరిగింది. దేవుని లేఖనాలేనండి. యెషయా ప్రవక్త పలుకుతున్న మాట చూద్దాం ఒకసారి. ఆ మాటలు యెషయా గ్రంథం 'సియోను కుమార్తెలారా, స్తోత్రం. 3వ అధ్యాయము 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానము బయలుపరచును. దేవుని పిల్లలు గమనించండి, వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, ఓరచూపులు చూస్తూ, మెడచాచి నడుస్తూ, దేవునికి ఆయాసాన్ని కలుగచేసే స్టేజిలో ఉన్నారు. మన ఆత్మీయ స్థితి దీనివల్ల ఏంటి? ఈ రోజున సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఏమిటయ్యా ఈ సువార్త? ఇది నలుగురికి ఉపయోగపడే సువార్త, జీవ మార్గాన్ని ఇచ్చే సువార్త, నిజ జీవితము,
నిజ ఆత్మీయ స్థితిలోనికి నడిపించే ఈ సువార్తను చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. పౌలు గారు అంటూ ఉన్నమాట, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. ఎన్నోసార్లు మనం చెప్పుకున్న మాట. 2వ రాజుల గ్రంథం, అక్కడ 4 కుష్టు వ్యాధిగ్రస్తులు షామ్రోనులో కరువును బట్టి వాళ్ళు వేధించబడి, అయ్యా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని తెలియని అయోమయ స్థితిలో వారు ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన మీ ఎదుటికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. చూడండి, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము. తొమ్మిదవ వచనం. ఇక్కడ మనం కొన్ని మాటలు మనం చెప్పుకోవాలి. షామ్రోను దేశంలో కరువు ఉంది. భయంకరమైన కరువు. ఎటువంటిదయ్యా అంటే తిండి లేని పరిస్థితి. పావురప్పుడు రెట్టలమ్మబడుతున్న ఆ సమయం. మోపైన యుద్ధ మేఘాలు. దేశంలో కరువు, శత్రురాజు ముట్టడి. ఆ సమయంలో ఒక 4 కుష్టి వ్యాధిగ్రస్తులకి ఒక ఆలోచన వచ్చింది. వారు ఊరి బయటే ఉంటారు. మన దేశంలో ఉంటే ఆకలికి చచ్చిపోతాం. శత్రురాజు గుడారానికి వెళదామా, వాళ్ళు మనల్ని పట్టుకుంటే చంపేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఏం చేద్దాం అని ఆలోచన చేసి, సరే అక్కడైనా చచ్చేదే ఇక్కడైనా చచ్చేదే కాబట్టి సిరియానుల దండులోనే చచ్చిపోదాం పదండి అని వారు నిదానంగా వారి గుడారాలు సమీపించుచున్న సమయంలో అక్కడ సైనికులకు ఎటువంటి శబ్దం వచ్చిందో తెలుసండి? అనేక రథములు ఒకేసారి వస్తే భీకరమైన ధ్వని ఎలాగైతే వస్తుందో అటువంటి ధ్వని వారు విని వారి వారి స్థలాలలో వారి వారి గుడారాల్లో అన్నిటినీ విడిచిపెట్టి బ్రతుకు జీవుడా అని పారిపోయారు. ఆ పారిపోవటం ఈ 4 కుష్ఠ వ్యాధిగ్రస్తులకు ఒక గొప్ప మేలు జరిగింది. వాళ్ళు వెళ్ళారు. ఎక్కడ గాడిదలు అక్కడే కట్టబడి ఉన్నాయి, ఎక్కడ గుర్రాలు అక్కడే కట్టబడి ఉన్నాయి. శత్రువులు ఎవ్వరూ లేరు. గుడారాల్లో లైట్లు వెలుగుతూ ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు వారు తినటం మొదలుపెట్టారు. 1 తిన్నారు, 2 తిన్నారు, 4 తిన్నారు, 10 తిన్నారు. ఒక 50 పొరాటాలో చపాతీలో అక్కడ ఆహారం మొత్తానికి తినేశారు. తినేసిన తర్వాత ఒకడికి ఆలోచన వచ్చింది, రే ఇది మనం తిన్నాము, తృప్తి చెందుతున్నాము, కొన్ని రోజుల తరువాత మనకు లేకపోయినా పర్వాలేదు, అయితే కామురంలో చాలా కరువు ఉంది కదా, వాళ్ళను కూడా ఈ విషయం చెప్పి ఈ సంపద ఈ ఆహార పదార్థాలన్నీ కూడా మన రాజ్యానికి చేరుద్దాంరా, ఇది మనకి శుభ పరిమాణం, మంచిది అని ఒక ఆలోచన కలిగి అంటూ ఉన్న మాట చూద్దాం. వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము.
మనము ఊరకున్న నెల తెల్లవారి వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. ఈ నలుగురు కుష్టి వ్యాధిగ్రస్తులు చేసిన అద్భుతమైన మాట లేకపోతే సమాలోచన. కుష్ఠోళ్లే కానీ ఆలోచన లేని వాళ్ళు కాదు. కరువులో ఉన్నారు కానీ ఉపాయం లేనివారు కాదు. అపాయ స్థితిలో శత్రురాజుల యొక్క గుడారాల్లో ఉన్నారు కానీ తెలివి లేని వారు మాత్రం కాదు. ఇది మనకు మంచి శుభవర్తమానము. మనం తిని తృప్తి పొందటం కాదు, మన రాజు కూడా ఈ విషయం తెలియచేద్దాం. మొత్తానికి రాజుగారి ఇంటి వరకు వెళ్ళి ఒక వ్యక్తిని కలిసి, అయ్యా మేము ఇలాగ వెళ్ళాము, అక్కడ గాడిదలు కట్టబడి ఉన్న గుర్రాలు తప్ప ఆహారము గుడారాల్లో ఉన్నది, ఏం చేయాలో తెలియక మేము మీకు తెలియచేస్తున్నామంటే వాళ్ళు చెప్పిన మాట, దేవుని ప్రియులరా, ఇది నిజమో కాదో ఒకరు వెళ్ళి చూడండి. వెళ్ళారు, చూశారు, అక్కడున్న ఆహార పదార్థాలన్నీ చూసి ఇది నిజమే అని రాజుగారికి వర్తమానం పంపించారు. వెంటనే సర్వ సైన్యము వచ్చి అక్కడున్న ఆహార పదార్థాలన్నీ కూడా వారి దేశానికి తీసుకువెళ్ళటం జరిగింది. ఇది శుభవర్తమానము. కరువులో ఉన్నవారు, చావునకు సిద్ధమైన వారు, మరణాపేక్ష కలిగిన వారు, ఇక ఇక్కడున్నా చస్తాం, అక్కడికి వెళ్ళినా చస్తాం, కాబట్టి ఈ రోజున మనము చావో రేవో తేల్చుకుందాం అని ఒక నిర్ణయానికి వచ్చిన ఆ కుష్టి వ్యాధిగ్రస్తులు సిరియా సైన్యాధికారులు లేకపోతే ఆ గుడారాల్లోనికి వచ్చి వారు తినగా వారికి ఒక ఆలోచన వచ్చింది. రాజుగారికి కూడా ఈ మాట చెప్పు. చాలామంది ఈ రోజున నిజ క్రైస్తవులు సువార్త చెప్పడానికి ఇష్టపడుతున్నారండి. తాత్కాలికంగా కాలక్షేపానికి ప్రభువు నమ్ముకున్నామని, అవసరార్థం ప్రభు దగ్గరకు వచ్చే వారి గురించి నేను ఎక్కువ వివరించడానికి ఇష్టపడలే. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న ఈ మాట నీ జీవితంలో కూడా నెరవేర్చబడాలని దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ సువార్త సిలువ వేయబడిన యేసు క్రీస్తును గూర్చిన సువార్త. పౌలు గారు ఒక చోట అంటాడు, ఇదిగో మేము అతిశయించుటకు మాలో ఏమీ లేదు, సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే మేము ప్రకటిస్తున్నాము. ఏం పౌలా, అంతకుముందు సిలువ ఎవరో వేయబడలేదా? ఆ తరువాత అటువంటి సిలువ మరణాలు ఇంకెవరూ పొందలేదా? పొందారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ వేయబడిన క్రీస్తుని, ఇంకో చోట అంటాడు పునరుత్థానుడైన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ టు గాడ్.
పౌలు గారు ఎన్ని మాటలు చెప్పినా ఇంకా అవి తక్కువగానే ఉన్నాయి. అవును ప్రియులారా, చాలాసార్లు మన ఉద్దేశాలు క్రీస్తు వైపే కలిగి ఉండాలి. కానీ అంటే ఎన్నిసార్లు పౌలు గారు చెప్పినా, అయ్యా నీ దృష్టి క్రీస్తును తప్ప మిగిలినవి మీరు చూడకూడదు. నశించిపోతున్నారు అనేక మంది. ఈ సువార్తను నమ్మక, విశ్వసించక, వెంబడించక, యేసు క్రీస్తును ఎరగక. ఈ రోజున మీ ఇంటికి వస్తున్న ఈ సువార్తను నీవు నిర్లక్ష్యం చేస్తున్నావా? నలుగురు కుష్టి వ్యాధిగ్రస్తులు సిరియా దేశము చూడండి, షామ్రోను దేశం అంతటికి కూడా వాళ్ళు ఆహారాన్ని పంచిపెట్టడానికి వాళ్ళు చేయవలసినది చేశారు. షామ్రోను దేశం అంతా కరువుతో పీడించబడుతుంటే ఒక్క రాత్రికి రాత్రే షామ్రోను దేశం యొక్క కరువంతటిని రూపుమాపిన ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల కంటే నువ్వేమన్నా తక్కువడివా? తీసేసినోడివా? లేదు కదా. వాళ్ళకి శారీరకంగా కుష్టి వ్యాధి ఉండొచ్చు, నీకు మానసికంగా కుష్టి వ్యాధి ఉన్నదేమో. నేను ప్రకటిస్తే ఎవరు వింటారులే అనుకోమాక. అలాగనుకుంటే ఎక్కపోలిలో సువార్త ప్రకటన జరిగేదే కాదు. 2000కు పైనే దురాత్మల సమూహముతో నింపబడిన ఆ యవనస్తుడు ఎక్కపోలి అంత సువార్త ప్రకటించాడు. నేనేం చేయగలంలే అనుకుంటే సాధ్యమయ్యేదా? యేసు క్రీస్తు వారు ఆ యవనస్తుడి మీద ఎంత కనికరము చూపించాడో ఆ కనికరమునంతటిని ప్రకటించాడు. గడిచిన వారంలో చాలా మంచి సబ్జెక్టు అని చాలామంది నాకు ఎస్ఎంఎస్ల ద్వారా తెలియచేసిన మాట, నోవాహు, దానియేలు, యోబు లాంటి నీతిమంతులు మీ మధ్యలో ఉంటే వారిని బట్టి వారిలాంటి వారిని నేను రక్షిస్తాను, కానీ వారి పిల్లలను కానీ వారి కుమార్తెలను కానీ వారి కుమారులను కానీ నేను రక్షించను. కారణం ఏంటయ్యా? వాళ్ళు నీతిని వెంబడించారు కాబట్టి, వారి స్వనీతిని ఆధారము చేసుకోలేదు కాబట్టి నేను వారిని రక్షిస్తాను. నశించుచున్న వారికి ఈ సువార్త వెర్రితనం. ఈ రోజున నీకు నాకు దేవుడిచ్చిన గొప్ప ఆలోచన, లేకపోతే గొప్ప అవకాశం ఏంటో తెలుసండి. మనము సజీవులుగా ఉండగానే యేసు క్రీస్తు ప్రేమ మీ ఎదుటికి రప్పించటం. అది టీవీ ద్వారా కావచ్చు, సువార్త కూడికల ద్వారా కావచ్చు, పబ్లిక్ మీటింగ్స్ ద్వారా కావచ్చు, గృహ కూడికల ద్వారా కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు. నీవు బ్రతికుండగానే యేసు క్రీస్తు ప్రేమ నీ వద్దకు వస్తుంది. నీవు విశ్వసిస్తే
ఎంత చక్కని మాట. అందుకని ఆయన అంటున్నాడు, రక్షించబడిన మనకు ఇది దేవుని శక్తి. దేవుని శక్తితో నింపబడితే ఇంకెంత గొప్ప. అసలు మనం ఎంత ధన్యులమండి. దేవుని శక్తి చేత నింపబడితే, దేవుని వాక్యము మనలో ఉంటే, ఓ కొరింథీ సంఘమా, నేను మీతో అరమరికలు లేకుండా మాట్లాడుతున్నాను, అలక్ష్యం చేయకుండా మీతో మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు ఒక మనిషితో మాట్లాడినట్లుగానే నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు పసిపిల్లల వలె ఉన్నారని పాల వంటి ఆహారాన్నే నేను మీకు పెడుతూ ఉన్నాను. బలమైన ఆహారం కూడా మీరు తీసుకోవాలి. ఇంకా పిల్లలాటల పిల్ల చేష్టలను మాని, పిల్లలు ఎలాగా గొడవలు ఆడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు, ఎలాగుంటారు చూసారండి. పిలుపులాట, పిల్లకాయల పిలుపులాట వలె మీరు ఉండకూడదు. మీ విశ్వాసం అలా ఉండకూడదు. భక్తిహీనులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనులు మీ ఎదుటకు ఉన్నప్పుడు మీ నోటికి చిక్కం పెట్టుకోమని వాక్యం చెప్తున్నది. నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట చూడండి. నశించుచున్న సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశమును చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతునని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమయ్యున్నది. యూదులు సూచక్రియలు అడుగుతారు. దేవుని వాక్యం చెప్తున్న మాట, ఆయన దయా సంకల్పములో మరొకసారి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని మాట మీ యొద్దకు వస్తూ ఉన్నది. దేవుని ఉద్దేశాలు మీలో నెరవేర్చబడాలని ఒక కాంక్షతో ఉన్నాడు. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకము యొక్క తర్కవాది ఏమాయను, వాళ్ళందరూ తమ స్వజ్ఞానమును ఆధారం చేసుకుంటున్నారు. ఈ రోజున నీ జ్ఞానం నువ్వు ఆధారం చేసుకుని నాకెవరు అవసరం లేదు అనే అనుభవంలో నీవు ఉంటున్నావేమో, మంచిదే. కాకపోతే దేవుడిచ్చే దీవెనను, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. జాగ్రత్త. నాకేంటండి, మా ఊర్లో 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టించాను. నాకేంటి, నాకేం తక్కువ? ఓ పిచ్చడా. దేవుడు ఏమంటాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నువ్వు సంపాదించినవి ఎవరివగను? ఎవను అనుభవించాడా? ప్రజలు ఆలోచన ఎలా ఉన్నదంటే ఏం పర్వాలేదు అనుకుంటున్నారు. మనకందరికి తెలిసిన బిగ్ షాట్, బిగ్ బి అంటారు కదండి, అమితాబ్ బచ్చన్ గారికి కరోనా పాజిటివ్ వచ్చి హాస్పిటల్లో ఐసోలేట్లో ఉన్నారు. నేను చెప్పేది కల్పితం కాదు. ఆయనకి ఏమైనా తక్కువ?
వాళ్ళ షేర్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉన్నాయి. ఆయనకేమైనా తక్కువేమిలే, వచ్చింది, జాగ్రత్త పడుతున్నాడు. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఎడ్డువంటే తడ్డివంటాడు, తడ్డివంటే ఎడ్డువంటాడు, తర్కిస్తూ ఉంటారు చాలామంది. దేవుడు లేడు, ఎక్కడున్నాడు చూపించు అంటారు చాలామంది. అలాంటి వాళ్ళతో మనం వాదించిన అవసరం లేదు, దేవుడే చూసుకుంటాడు. దేవుడు వారిని పట్టించుకుంటాడు, మనం పట్టించుకునే అవసరం లేదు. చాలామంది లాగా మనము కూడా అద్భుతాలేవి, ఆశ్చర్యకార్యాలేవి, సూచక్రియలేవి, యూదులు, ఆ దేవుని వాక్యం చెప్తుంది, యూదులు సూచక్రియలను చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చాలండి. ఈ రోజున దేవుని ప్రియులరా, జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది వాక్యము. జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని తీసివేస్తాను, వివేకము కలిగిన వారు వివేకాన్ని లయపరుస్తాను. ఈ రోజున జ్ఞాని ఏమయ్యాడు? సౌలు పౌలుగా మారబడక మునుపు ఎంతో జ్ఞానం కలిగిన వాడు. గమానియేలు అనే ఒక సెనాయిడ్ ఒక మహాసభలో ఆ సభ్యుని యొద్ద ఈయన విద్యని అభ్యసించిన వాడు సౌలు. అంత చదువుకున్న చదువు ఏమైపోయింది? పక్కన పెట్టేశాడు, జీరో అయిపోయింది. బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ 5 కాండాలను చదివేసిన తరువాతే వాళ్ళను ఒక శాస్త్రి, జ్ఞాని అని పిలిచేవారు, పండితుడు. ఈ 5 గ్రంథాల్లో ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఎక్కడ కామా ఉంది, ఎక్కడ సెమికోలన్ ఉంది, ఎక్కడ ఏ వాక్యం ఉన్నది అని తరచుగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే బై హార్ట్, నోటికొచ్చినట్లుగా అప్పచెప్పించుకుంటారు. చూసారండి, ఆ పద్ధతిలో చదివిన ఈ సౌలు అనే అతను పౌలుగా మార్చబడి, ఆ జ్ఞానం అంతా ఏమి లేదు నాయనా, ఇదంతా గుండి సున్నా, ఈ జ్ఞానము పరలోక రాజ్యాన్ని చేర్చదు. పరలోక రాజ్యం చేర్చబడాలి అంటే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆ సిలువను మీరు, ఆ సిలువ మాటలను మీరు ధ్యానం చేస్తే, ఆ సిలువ మాటలను మీరు అనుసరిస్తే, మీకు యేసు ప్రభు వారు చెప్పిన మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరు అని చెప్పిన ఆ మాటల ప్రకారం ఆయనే ముక్తి మోక్ష మార్గం. ఈ రోజున దేవుని సంగమా, ఏ ఉద్దేశం కలిగి ఈ మాటలు నీ వద్దకు వస్తున్నాయో నాకైతే తెలియదు. దేవుడు చెప్పమన్న మాట,
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షించబడిన మనకి, నీకు నాకు రక్షించబడిన మనకు ఇది దేవుని శక్తి. ఈ జూలై నెల ఏ శక్తితో ఇప్పటి వరకు మీరు నడిపించబడ్డారో నాకైతే తెలీదు. మమ్మల్ని అయితే ఈ సిలువ శక్తి మమ్మల్ని నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు సిలువ శక్తి మమ్మల్ని నడిపిస్తుంది, మమ్మల్ని విడిపిస్తూ ఉన్నది. ఆయన రక్తధారలే మాకు విడుదల కలుగ చేస్తుంది. ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయమొందితిని, అందులకే భయమొందితిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, ఈ రోజున వచ్చే ఈ మంచి సువార్త, ఈ మంచి శుభవార్త, సిలువను గూర్చిన వార్త మీకు వచ్చినప్పుడు, మీ వద్దకు వచ్చినప్పుడు ఎవరు తిరస్కరించకుండా యాక్సెప్ట్ చేసి యేసుక్రీస్తుని మీ పర్సనల్ వ్యక్తిగత రక్షకుడిగా, ప్రభువుగా మీరు అంగీకరిస్తే ఆ దేవుని శక్తి మీరు కూడా పొందుకుంటారు. అట్టి కృప సర్వశక్తి కలిగిన దేవుడు మనకందరికీ అనుగ్రహించి, ఈ రక్షణ లేని వారికి ఈ సువార్త అందించే భాగ్యము, ధన్యత మనకొక్కరికి అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లారా, ఒక చక్కని పాట పాడుతూ ఉండగా కానుకలు ఎత్తబడతాయి. ఈ సమయంలో దేవుని ప్రియులారా, మరి మన 2 ఆరాధనలు రామకృష్ణాపురం, అలాగే ఈ బ్యాంక్ కాలనీలో, ఈ ఏరియాలో రెడ్ జోన్ ఏరియా వచ్చిందండి. మరి 6 ప్రజలే మనకు ఎక్కువగా వస్తూ ఉంటారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో రెడ్ జోను ఏరియాగా ప్రకటించారు గవర్నమెంట్ వారు. అందుకని ఆరాధనలు ఈ నెల ఆఖరి వరకు, అంటే ఆగస్టు 2వ తారీఖు వరకు ఆరాధనలు జరపబడవు అని దైవజనుడిగా నేను మీకు అందరికీ తెలియచేస్తున్నాను. ఈ సమయంలో కానుకలు ఎత్తబడతాయి. హల్లెలూయా. నీ ముఖము మనోహరం, నీ స్వరం మాధుర్యం. పాడుకుందాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా,
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీవే తోడువై నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై, నీవే నా తోడువై నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై, అనువనువున నీ కృప నిత్యక్షమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై, అనువనువున నీ కృప నిత్యక్షమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా, యేసయ్యా మనగలనా నిన్ను వీడి క్షణమైనా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఈ దినం వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకొంచిన మా ప్రియులందరికీ గ్రీన్ వ్యాలీ సంఘపక్షముగా జన్మదిన శుభాకాంక్షలు, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా చర్చి సభ్యులు సహోదరి రాణి గారి యొక్క ఈరోజు పుట్టినరోజు, వారిని బట్టి దేవదేవుడిని స్తుతిస్తూ ఇంకా రాబోయే కాలంలో దేవుని వారికి ఇచ్చిన ఆ మంచి స్వరం దేవుని పరిచయలో వాడబడులాగిన, ఆ కుటుంబ జీవితంలో వర్ధిల్లతను దేవుడు అనుగ్రహించలాగిన శ్రీమతి రాణి సూరిబాబు గారి యొక్క కుటుంబ వైవాహిక జీవితాన్ని ప్రభు ఆశీర్వదించలాగిన మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలా ఉంచుదాం ప్రార్థన. ఘనుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. బలహీనులము నాయన బలమిచ్చిన దేవుడవు, శక్తిహీనులము నాయన శక్తినిచ్చిన దేవుడవు, నీకు స్తోత్రాలు. ఈ దినం మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. అవును నాయన, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడిన మనకు అది దేవుని శక్తి. అవును నాయన, ఆ శక్తి చేత మమ్మల్ని మీరు నడిపిస్తూ ఉన్నారు, మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు, సంరక్షిస్తూ ఉన్నారు, కాపాడుతూ ఉన్నారు. మీకు స్తోత్ర తండ్రి. ఇటు భాగ్యము అనేక మందికి లేదు నాయన. వారందరి కొరకు కూడా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ గొప్ప వాత్సల్యము చేత, నీ గొప్ప కృప చేత నాయన ప్రతి ఒక్కరిని మీరు నింపండి. ఇదిగో మరి ముఖ్యంగా ఈ దినం వివాహ దినాలు, ఆ పుట్టిన రోజులు జరుపుకొనిచున్న మా ప్రియుల కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాము నాయన. సహోదరి నాయన శ్రీమతి రాణి
సూరిబాబు గారి యొక్క ఆయన పుట్టినరోజు సందర్భమును బట్టి మీకు కృతజ్ఞతలు ఆయన. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటమును ధరింపచేసి క్షేమమునిచ్చారు, మీకు స్తోత్రాలు. ఇంకా నాయన వారి వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించమని మనం చేస్తున్నాం. అన్ని విషయాల్లో నీ సహాయాన్ని దయచేయండి. దయగల తండ్రి, నీకే కృతజ్ఞతలు. మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ అయ్యా, మేము తిరిగి కలుసుకుని పర్యాంతము నీ కృప, నీ కాపుదల మాకొక్కొక్కరికి అనుగ్రహించమని, మరి ముఖ్యంగా ఈ లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు స్తుతులు నాయన. మరొకసారి కరోనా వలన ఎంతమంది అయితే నాయన ఎఫెక్ట్ అయ్యి బాధపడుతున్నారో వారందరి విడుదల కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము నాయన. నూతనమైన శక్తి, నూతనమైన బలము, నూతనమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించు. నీ నామ మహిమ కొరకు వాడుకోండి తండ్రి. ఒకసారి అయ్యా, మరి బ్రదర్ వచ్చాయి ఆయన, బ్రదర్ అయ్యా ఫిలిప్ అనే బ్రదర్ నాయన వచ్చి ఉండగా వారి కుటుంబం కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుకుని ఉన్నారు ప్రభా. ఆ సహోదరుని బట్టి కూడా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఫిలిప్ గారిని, అయ్యా సహోదరి లక్ష్మిని, వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి, ఆనందను బట్టి, కృపాను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ అగ్ని కంచి వేసి నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద భద్రపరచమని మనం వచ్చేస్తాం తండ్రి. సమస్తమైన మేలులతో నింపండి. మరొకసారి అనేక మంది ప్రార్థించమని కోరి ఉండగా అయ్యా వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఇదిగో మా కొరకు ప్రార్థన చేసే వారి గురించి కూడా నీ సన్నిధిలో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా దీవించండి తండ్రి. ఎత్తబడిన కానుకలను బట్టి, దశమ భాగములను బట్టి, ప్రథమ ఫలాలను బట్టి, కృతజ్ఞత అర్పణలను బట్టి, మృక్కుబళ్లను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అనేక మంది ఆన్లైన్లో ప్రభా కానుకలు అర్పిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు. నిశ్చయముగా దీవించండి, ఆశీర్వదించండి. సర్వ సమృద్ధితో మీరు నింపి మహిమ పొందండి. నేడు దిన ఆశీర్వాదములతో నింపమని తండ్రి. అయా దూరాన సమీపాన ఉన్న మా ప్రియులందరినీ ఈ బలమైన చేతులకు అప్పగించుకుంటూ హేమాన్ని, నెమ్మదిని, అభివృద్ధిని దయచేయమని సకల మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఒక్కరికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తలంచిన నీ బిడ్డలకును, లోకములోని సకల పరిశుద్ధులకును, ఈ వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడయిండి సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్. హిందూ దేశమంతయు ఎప్పుడు యేసుకు సొంతమగు సున్నదో, అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలో కావలెను. అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలో రావలెను. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తీమి. బలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, త్వరలో రానున్న నజరేయుడైన యేసుకి, బలో క్రీస్తు మహారాజుకి. అందరికీ వందనాలండి, దైవాశీర్వాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. Hey there!
Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.